ప్రతి శుభలేఖలో కనిపించే ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటో మీకు తెలుసా? ఇది సీతారామ కళ్యాణంలో తలంబ్రాలను వర్ణిస్తూ చెప్పిన అద్భుతమైన శ్లోకం. జానక్య కమలామల అంజలి అంటూ మొదలయ్యే ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. పెళ్లి కూతురుగా ఉన్న సీతమ్మ తల్లి శ్రీరాముని తలపైన తలంబ్రాలు పోయడానికి ముత్యాలు దోసిట్లో తీసుకున్నదట. అలా తీసుకున్నప్పుడు అవి ఆమె దోసిట్లో ఉన్నంతసేపు దోసిలి రంగుతో కలిసి ఎర్రని పద్మరాగమణుల్లాగా ప్రకాశించాయట. ఆమె ఆ ముత్యాలను రాముని తలపై పోసినప్పుడు ఆయన నల్లని కేశములలో అవి తెల్లని మల్లెపూలలాగా ప్రకాశించాయట. అక్కడి నుండి జారి ఆయన శరీరం పైన పడినప్పుడు నీలమేఘశ్యామ వర్ణంలో ఉన్న ఆయన శరీరకాంతితో కలిసి అవి ఇంద్రనీల మణులలాగా కనిపించాయట. శ్రీరామ కళ్యాణంలోని ఈ ముత్యాల తలంబ్రాల ఘట్టం మీ అందరికీ శుభం చేకూర్చుగాక అనేది ఈ శ్లోకం యొక్క భావం. దీన్ని మొదటిసారి వింటున్నట్లయితే లైక్ చేసి మరింత మందికి షేర్ చేయండి.